ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఆ సంగతి నాకు తెలుసు. మంత్రాలు నాకు తెలియవు కాబట్టి మీకు ఫోన్ వచ్చింది. లేదంటే ఆ పని నేనే చేసేదాన్ని. ముందు తొందరగా ఆశీర్వచనం చెయ్యండి. అమ్మా, ఏ ఫంక్షన్లోనైనా మీరుంటే ఆ కళే వేరుగా ఉంటుంది. మీరు చెప్పే ఆ మాటలు, ఆ విధానం అంతా చాలా చక్కగా ఉంటుంది. ఒరే వాసు, ఇప్పుడంటే అందరూ పట్టణాలకు వచ్చి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. కాని ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఎలా ఉండేదిరా? ఒక ఇంట్లో ఏదైనా సంబరం జరుగుతోంది అంటే ఊరంతా ఆ ఇంట్లోనే ఉండేది. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మేమున్నామంటూ 10 మంది నిలబడేవాళ్ళు. అవునమ్మా. ఆ రోజులే వేరు, అప్పటి ఆనందమే వేరు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అని చెట్టు కొమ్మల మీద పిచ్చుకొల్లాగా అందరూ ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఫోన్లో మాత్రం మెసేజీలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి మన ఇంట్లో అయితే రాలేదు కదమ్మమ్మా. ఇక్కడ అందరం ఒకరి కోసం ఒకరున్నట్టే బతుకుతున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగానే నిలబడుతున్నాం. ఈ ఇల్లు ఇంకా ఇలా కళగా ఉందంటే కారణం అదే. అంతే కదా మరి. మనుషుల మధ్య బాంధవ్యాలు ఎంత ఎక్కువగా ఉంటే బంధుత్వాలు కూడా అలాగే గొప్పగా నిలబడతాయి. డబ్బు అనేది బతకడానికి ఉండాలి తప్ప డబ్బు కోసం ఎవ్వరూ బతకూడదమ్మా. నలుగురు కోసం బతకాలి, నలుగురిలోనే బతకాలి. నిజమే మావయ్య. ఒంటరి జీవితం ఎంతో భయంకరంగా ఉంటుందో ఒకప్పుడు నేను చూశాను. డాడా నన్ను ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ ఇంట్లో నేను డాడా తప్ప ఇంకెవరూ ఉండేవారం కాదు. అప్పుడే అనిపించింది మన వాళ్ళందరూ చుట్టూ ఉంటే మనకి బాగుంటుంది అని. నిజమే. అయిన వాళ్ళకి దూరంగా బతకడం అది ఎంత నరకమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మన అనుకున్న వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోవచ్చు. నా ఇంట్లో నేనున్నాను, నా వాళ్లతో నేనున్నాననే ధైర్యం ఉంటుంది. అది లేకుండా ఎక్కడైనా ఉంటే అక్కడ ఎంత అభిమానాన్ని పంచినా, ఎంత ఆనందాన్నిచ్చినా మన వాళ్ళు లేని లోటు అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. నువ్వు నిజం చెప్పావు భాను. మనసుకిష్టమైన వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అవును బాబూ, నీ మనసేంటో భానుకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు. భానుని మీరర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు జరగవలసిన కార్యక్రమం చూద్దామా? అంతే కదా మరి. అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నాం. పంతులు గారు, ముందు ఆశీర్వచనం చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వనమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విసీదసాధనం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పాపని ఉయ్యాల్లో వేయండి. ఉయ్యాల్లో వేశాక పెద్దవాళ్ళందరూ 3 సార్లు ఊపండి. 3 సార్లు ఊపాక నేను ఆశీర్వదిస్తాను. పదబాను. ఏవండి, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. దాన్ని మీరు కాదన్నారు కదా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా బాను? ఏంటో చెప్పు. పాప నా కడుపున పుట్టింది కాబట్టి తన అచ్చట ముచ్చట తీర్చుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. కానీ పాప అంటే కేవలం మనిద్దరి బిడ్డే కాదు, ఈ ఇంటి మనవరాలు కూడా. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి కూడా. అవునత్తయ్య, ఈ తరానికి వచ్చిన ఆడపిల్ల ఇది. అందుకే ఈ ఆడపిల్లని ఈ ఇంటి ఆడబిడ్డ చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయాలని నేను కోరుకుంటున్నాను. అదేంటమ్మా, మీ పాపని చాందిని ఉయ్యాల్లో వేయడమేంటి? అన్నయ్య, ఇందాక నేను అనుకోకుండా అన్న మాటలకి చాందినికి బాధ అనిపించింది. అది నేను కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున నోరు జారాను. ఎంతైనా సరే తను తల్లిగా కొన్ని నెలలు మోసింది. ఎన్నో కలలతో పాపను చూసుకోవాలనుకున్నప్పుడు ఆ పాప దూరమైంది. ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నా కూతుర్ని అత్తా మేనమామలుగా మీ ఇద్దరు కలిసి ఉయ్యాల్లో వేయండి. పంతులు గారు, అలా చేయిస్తారా? తప్పకుండా చేయొచ్చమ్మా. ఏ పిల్లలైనా సరే మొదటిగా అత్తా తాత అనే పలుకుతారు. అంటే అమ్మ లాలించినా పాలించినా అత్త అని పిలుపు ముందుగా వాళ్ళు పలకడం వాళ్ళకి మంచిది. ఆ ఇంటికి శుభం జరుగుతుందని పెద్దలు అంటారు. అందుకని తప్పకుండా చేయొచ్చమ్మా. మరే అత్త అని పలికితే అరిసెలు వండాలి అంటారు. తాత అని పిలిస్తే ఊరందరికీ తెలిసి సందర్భంగా పలుకులు పలికితేనే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా మా తాతల కాలం నుండి చెప్తూనే ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. ఒసే బాను, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నా పిల్లని నేను ఉయ్యాల్లో వేస్తాను అనకుండా మేనత్తతో వేయించాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమే. అమ్మా భాను, నువ్వందరి గురించి ఆలోచిస్తావు, అందర్నీ అర్థం చేసుకుంటావంటే ఏంటో అని అందరూ అనుకుంటారు. ఇదేనమ్మా నీ మనసు. నా కూతురు అమ్మతనానికి దూరమైందని తన గురించి ఆలోచించి నీ కూతుర్ని తన చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయమన్నావు. ఇంతకన్నా గొప్ప మనసు ఎవరికుంటుంది? అవును తల్లి, నువ్వు అనుకోకుండా అన్నా సరే మీ ఇంటి ఆడపడుచు బాధపడింది అని నువ్వింతగా అందరి ముందు నీ తప్పు ఒప్పుకున్నావు. దానికి ఎంతో పెద్ద సంస్కారం కావాలి. నలుగురిలో నేను పొరపాటుగా మాట్లాడాను అని చెప్పాలి అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలమ్మా. నువ్వేమీ మారలేదు తల్లి, అలాగే ఉన్నావు.